Krishna Garu, oncologist from American Oncology Institute, is here with us today. And before we start the session, I would like to ask you a few things, especially to the health science students. Here, most of the students are health science students. Cancer. Today's topic, sir is going to talk about cancer. Do you know to what extent cancer is dangerous? Can any one of you tell me to what extent it is dangerous? We all believe that we have come across COVID-19, right? From the year 2020, 21, 22, 2-3 years around the world, many people died and many people got infected. And we believe that it is very dangerous. When you compare with that, how much dangerous the cancer is? Which is more dangerous? Huh? Don't be so, కొంచెం క్యాజువల్ గా ఉండండి. అర్థమైందా? ఏది చాలా డేంజర్? కోవిడ్-19 చూసారు, చాలా మంది చనిపోయారు కదా. విచ్ ఇస్ మోర్ డేంజరస్, క్యాన్సర్ ఆర్ కోవిడ్-19 వైరస్ ఇన్ఫెక్షన్? నేను అడుగుతున్నానని చెప్పండి క్యాన్సర్ అని. COVID-19. You know approximately how many people died in India and around the world for COVID? అది ఒక నార్మల్ లైఫ్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో అందుకోసమనే స్క్రీనింగ్ కానీ లేదంటే ప్రివెన్షన్ మెజర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనమాట. ఫస్ట్ స్టేజ్లో ఉంటే ఓన్లీ సర్జరీ చేసేస్తాం. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో సర్జరీస్ చేసేస్తాం. థర్డ్ స్టేజ్కి వెళ్ళింది అంటే ఇందాక చెప్తున్నాం కదా, కొంచెం సైజ్ పెద్దగా పెరిగింది, కంప్లీట్గా వెంటనే స్టార్టింగ్లోనే సర్జరీ చేయలేము కదా, కాబట్టి దానికి కీమోథెరపీ అనేది పెడతాం. సైజుని కొంచెం తగ్గించి అప్పుడు ఆపరేషన్ చేసి అప్పుడు నార్మల్ చేస్తాం. అది థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి, కేవలం ఇంజెక్షన్స్ లేదా టాబ్లెట్స్తో మాత్రం మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో ఒక స్టేజ్కి ఒక మనిషి యొక్క సర్వైవల్ అనేది ఎంత డౌన్ అవుతా ఉంటుందంటే మనం వెయిట్ చేసే కొద్దీ ఆ సర్వైవల్ అనేది అంత డౌన్ అయిపోతూ ఉంటుంది. సో ఎర్లీ డిటెక్షన్ ఆల్వేస్ సేవ్స్ లైఫ్స్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో మెయిన్ పాయింట్స్ మనం ఏం చెప్పుకున్నాం అంటే, క్యాన్సర్ అంటే ఏంటి, కామన్గా ఇండియాలో మెన్స్లో ఏ క్యాన్సర్స్ వస్తాయి, ఉమెన్లో ఏ క్యాన్సర్స్ వస్తాయి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా డయాగ్నోసిస్ చేస్తాము, సిమ్టమ్స్ లేకుండా ఎలా డయాగ్నోసిస్ చేయాలి. అంటే మన పేరెంట్స్, మన అమ్మగారు ఉన్నారనుకోండి, మన మమ్మీ ఉంది, మమ్మీకి 45 years, మమ్మీ ఈరోజు ఇంటికి వెళ్తా, మమ్మీ ఈరోజు నువ్వు వెళ్ళి నువ్వు మ్యామోగ్రామ్ చేయించుకో, మ్యామోగ్రామ్ చేయించుకుంటే ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఏమంటే తెలుస్తాయి. లేదా మన డాడీ ఉన్నారు 60 years, డాడీ నువ్వు వెళ్ళి ఒకసారి పిఎస్ఏ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ టెస్ట్ చేయించుకో, ప్రోస్టేట్ క్యాన్సర్ ఏమైనా ఉంటే తెలుస్తుంది. లేదంటే అట్లా మనం తీసుకున్న జాగ్రత్తలే మన పేరెంట్స్ యొక్క లైఫ్ ని డిసైడ్ చేస్తాయి. వాళ్ళ హండ్రెడ్లో ఉండి వాళ్ళ బిజీలో ఉండి వాళ్ళు పట్టించుకోకపోవచ్చు, బట్ స్టిల్ మనం మన జాగ్రత్తలో ఉంటాం ఎప్పుడు కూడా. లేదా ఈ రోజే ఉన్నారు కొంతమంది ఉంటారు, మమ్మీ నాకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించు, ఇది చాలా ప్రొటెక్టివ్, 100% ఫ్యూచర్ లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఈ అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కోసం మాత్రమే ఈ 200 kilometers ట్రావెల్ చేసి ఇక్కడ వరకు వచ్చి ఈ 20 నిమిషాలు మనందరికీ కూర్చోబెట్టి మీ గొర్రెంతా తినది. ఓకే, అంటే వాళ్ళు టీబీ అనుకోని టీబీ కోసం ఒక 2 నెలల పాటు మనం తెచ్చారనమాట. ఎందుకంటే ఇది కూడా కొంచెం చూడడానికి టీబీ లాగానే ఉంది అని చెప్పి అంత ఇన్ఫెక్షన్ లాగా అనుకుని ఇచ్చారు. సరే, తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి, ఆ డాక్టర్ గారు ఏమో సిటీ స్కాన్ చేశారనమాట. సిటీ స్కాన్ చేస్తానేమో ఇది ఒక చూడడానికి ఒక ట్యూమర్ లాగా కనిపించింది అనమాట. అప్పుడు మా దగ్గరికి పంపించారనమాట. పంపిస్తే అప్పుడు మేము ఏం చేసామంటే, ఆ ఏదైతే లంగ్స్ లో ఉన్న ట్యూమర్ ని ఒక చిన్న నీడిల్ పెడతాం అనమాట. ఆ నీడిల్ ద్వారా బయాప్సీ తీసుకుంటాం అనమాట. ఆ టిష్యూని బయటికి తీసి మనం మైక్రోస్కోప్ లో అనాలిసిస్ చేస్తాం అనమాట. క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ సెల్, అట్లా అనాలిసిస్ చేస్తే అది క్యాన్సర్ అని కన్ఫర్మ్ అవుతుంది. క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిపోతే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, క్యాన్సర్ ఉందా లేదా, ఉంటే అది ఏ రకమైన క్యాన్సర్, అది ఏ స్టేజ్ దాకా వెళ్ళింది. సో తల నుంచి కాలు వరకు చేసేది ఒక స్కాన్, పిఈటి పెట్ స్కాన్ అని అంటాం. మన దగ్గరకు వచ్చేదాకా కూడా మనకి దీని గురించి ఎప్పుడైనా వెళ్ళడానికి కానీ లేదా దీని గురించి తెలుసుకోవడానికి కానీ ఇటువంటి లేదు. సార్ వీఆర్ ఆల్ బిలో 30 years ఏజ్, మేమందరూ 30 years ఏజ్ లో కదా. ఇప్పుడు ఈ రోజు మీరు వచ్చి ½ hour మా బుర్రని తింటున్నారు. నా పేరు షేక్ మీరా,
నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా స్కూల్ ఆఫ్ ఫార్మసీ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈ రోజు ఏదైతే జరిగిందో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం మీద నేను మాట్లాడదలుచుకున్నాను. ఏదైతే వ్యాధి ఉందో దాని మీద విస్తృతమైన అవగాహన కల్పించి వ్యాధి పట్ల ముందుగా గుర్తించి చైతన్యం చేయడానికి ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన వాళ్ళతో సమన్వయం చేసి విస్తృతంగా వాళ్ళని అవగాహన పరించాలని మా యొక్క ఉద్దేశం. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా అనేక మందిని మేము ముందస్తుగా క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశం. థ్యాంక్ యూ.